ఎలా భయపడినా పోతాం. అప్పుడు కాసారి చూసి తప్పదు మరి. సూపర్ సూపర్ హిలేరియస్, అసలు ఫంటాస్టిక్ ఉంది అనమాట, హిలేరియస్ ఉంది. The way it was picturized, everything is great. Excellent movie, excellent movie. మంచి కామెడీ అండి. Mainly I like Raj P a lot. He has done a fantastic job. 100% యూజ్ చేస్తాడు ఆ క్యారెక్టర్ ని. His inclusion in any cinema makes it wonderful. ఫ్రమ్ నౌ వి ఆర్ రవణ ఫ్యాన్స్ యాక్చువల్లీ. త్రూఅవుట్ ఒకలా ఉంటే క్లైమాక్స్ ఒకలా ఉంది. ఆ రవణ కామెడీ అయితే సూపర్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే గుద్దవాళ్ళు ఉండింది. మూవీ అయితే సూపర్ ఉంది. మేమైతే పడి నవ్వాము. నవ్వి చచ్చిపోతే ఎవరి సార్ రెస్పాన్సిబిలిటీ అనేలా ఉంది. సినిమా తెలుగులో కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. సూపర్ చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ బ్రో. డైరెక్షన్ అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ మంచిగా ఉంది, ఇంట్రెస్టింగ్. కడుపు పగిలేలాగా నవ్వుకున్నాము. సెకండ్ హాఫ్ ఎమోషనల్ కూడా చాలా బాగుంది. సూపర్ మూవీ. చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. రవణ క్యారెక్టర్, సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కంటెంట్ మాత్రం సూపర్ అంటే సూపర్. రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సెకండ్ టైం నేను ఆల్రెడీ కన్నడలో చూసా, మళ్ళీ తెలుగులో కూడా చూసాను. డబ్బింగ్ కూడా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ నుంచి ఆ స్టోరీ లెవెల్ అన్ని క్రేజీ ఉంది. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్. ప్యూర్ తెలుగు సినిమా ఇచ్చినట్టు అనిపించింది. అసలు ఎక్కడ కూడా మనకి డబ్బింగ్ ఇచ్చినట్టు అనిపించలేదు. హి స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ వెరీ గుడ్. అండ్ బావా వచ్చారు. బావా ఇస్ మై ఫేవరెట్ థింగ్ ఇన్ దిస్ ఫిలిం. Great entertainment, lip sync and the dubbing has been great. కామెడీ. దయ్యాన్ని ఎలా వాడుకోవాలో ఈ సినిమా చెప్తాడు. దయ్యాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాడు. వర్త్ ఇట్ ఖచ్చితంగా. బాగుందన్న, సూపర్ ఉంది, అదిరిపోయింది. బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. బాగుందన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది. చాలా సీన్లో అండ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. సినిమా ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. కడక్ సినిమా. సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫ్యామిలీ అందరు చూడొచ్చు. కామెడీ బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సినిమా ఎలా ఉంది సార్? ఇట్స్ గుడ్ బ్రో. వి ఎక్స్పెక్ట్ మోర్ మూవీస్ ఫ్రమ్ ద టీమ్. థ్యాంక్ యూ. బాగుంది, చాలా కామెడీ ఉంది బ్రో. గుడ్ ఎంటర్టైనర్ బ్రో. రాజ్బీ శెట్టి గారి నుంచి ఒక డిఫరెంట్, మళ్ళీ ఆయన ఏం చేసినా కూడా వెరైటీ ఉంటుంది. సో యాజ్ అ ప్రొడ్యూసర్ కాకుండా యాక్టింగ్లో అంటే ఒక మెయిన్ లీడ్స్ చేసి ఆయన ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వాయిస్ డెలివరీ కానీ అది కానీ, అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎంటర్టైనర్. అండ్ కొన్ని ట్విస్ట్లు కూడా చాలా అదిరిపోయాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ కామెడీ అసలు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కూడా ఓకే, కానీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా అవుతుంది పక్కా 100. రేపు మొత్తం హౌస్ఫుల్ కంపల్సరీ చూపిస్తారు. ఫుల్ హౌస్ఫుల్ కాకపోతే అడగండి. సినిమా మాత్రం మైత్రి మూవీ కరెక్ట్గా ఉన్నది. సినిమా మాత్రం గుద్దవాళ్ళు ఉంది. బ్రో హాయ్ బ్రో. చాలా బాగుంది సినిమా. ఐ రియలీ లవ్ దిస్ ఫిలిం. చాలా నవ్వుకున్న దారుణంగా. వచ్చేయండి, చాలా బాగుంది. వీడి వల్లే వచ్చే సినిమాకి నేను స్టార్టింగ్ ఓకే కామెడీ మూవీ, ఇది స్టోరీ ఏమైనా ఉందా లేదా అని చాలా ఆలోచించా. చూడాలి, అందరూ చూడాలి. అండ్ లైటర్ బుద్ధ ఫిలిమ్స్ ఆర్ ద బెస్ట్ ఫిలిం ఫ్రమ్ శాండల్వుడ్. లవ్ యూ. అమేజింగ్ మూవీ ఇది. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తుండే, బట్ చూసాక చాలా బాగుంది. యాక్చువల్గా తెలుగు ఆడియన్స్కి ఇంకా బాగా నచ్చుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ మేకర్స్ ఫర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ. థ్యాంక్ యూ. మూవీ ఇస్ వెరీ గుడ్. Movie was very good and thoroughly enjoyed the movie.
I mean, his kind of story writing, his creativity, I admire a lot. I'm an art filmmaker, so I like creativity a lot. He makes different cinema, and it was very good to see he himself making fun of himself in the movie. I mean, cinema chala ante if I speak in Telugu, cinema chala baagundandi. This is a pure joy of good cinema. మంచి సినిమా కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి సినిమా. ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగే వచ్చింది. యాక్టర్స్ అందరూ కూడా యాక్టర్స్ మధ్యలో ఉండే కనెక్టివిటీ చాలా బాగా చూపించారు, చాలా బాగా రాశారు. యాక్చువల్లీ వీ హ్యావ్ టు సే వెరీ గుడ్ రైటింగ్ హ్యాస్ వెంట్ ఇన్ టు ద మూవీ అండ్ వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక ఊర్లో జరిగే ఒక సంఘటనని ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఒక అబద్ధాన్ని నిజంగా ఎలా నమ్మేసి ఊరంతా ఎలా ఒక భయంలో బతికేస్తున్నారు అనేది ఆ మూఢనమ్మకాలు అనేది చాలా బాగా చూపించారు. అండ్ సినిమా అంతా కామెడీని కాకుండా టువర్డ్స్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక కామెడీ సినిమాని ఇలా డ్రైవ్ చేయడం చాలా మంచి అనిపించింది. వీ యూస్ టు సీ ఈవీవి సత్యనారాయణ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మెయిన్లీ రవి అన్న క్యారెక్టర్, ద పర్సన్ వాజ్ టూ గుడ్. తన లాస్ట్కి విలేజర్స్ అందరూ కూడా ఒక వేరే విలేజర్స్ తోటి రవి అన్న మీదకి అటాక్ వచ్చినప్పుడు వీళ్ళందరూ రివోల్ట్ అయ్యి తనని కాపాడడం అనేది ఇట్ వాజ్ షోయింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ సినిమా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అందరికంటే ముందు చూడడం హ్యాపీగా అనిపిస్తుంది, ప్రీమియర్ షో చూడడం. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ రాజ్. Thank you so much. Yep. Whenever Baba comes, joy will come with him. And please do watch this film and encourage this kind of film. Thank you. Thank you so much. Thank you. సార్ ఎలా అయింది సార్? చాలా బాగుందండి. ఏమి ఇష్టం అయింది సార్? Pardon? ఏమి వాట్ యు లైక్? I mean the comedy, the acting, it's very natural, and the actors also, the selection of the actors is very good. They're all looking very natural. It's a great combination, very well taken. Which character you like more, sir? Everybody, Ravi has done a great job, the role of Ravi, and the the central actor, I mean, where the ghost takes him, he's also done a great job. Overall, it's a great film. Did you feel like it's a Telugu or it's Kannada movie or? No, I mean, I didn't feel the difference. The dubbing has been great, so I didn't find any difference. Thank you so much.